జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అన్నీ నేనే అంటున్నా. ఎందుకంటే మీరు లైవ్‌లో లేరు కాబట్టి అననీకి. సో, ఏ పూజ చేసినా మన వినాయకుని పూజ అయితే ఖచ్చితంగా ఫస్ట్ చేస్తాము. మాకైతే అనుకున్నట్టు ఈరోజు మండే వినాయకుని నిమజ్జనము అండ్ మేము ఈరోజు శివుని గుడికి కాడికి వెళ్ళాలని వెళ్ళినాము వేస్తంభాల గుడికి. అక్కడనైతే మాకు ఫస్ట్ వినాయకుడు వచ్చిండు ఎదురు. ఆ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత శివుడి దర్శనం అయితే చేసుకున్నాము. లోపలనైతే మమ్మల్ని వీడియో తీయనీయలేదు. లోపల ఫోన్, ఫోటోస్ ఏం తీయొద్దని చెప్పేసిర్రు. బయటికొచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం తీసినాము. ఇది ఎందుకోసం తీసినామంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలవని వాళ్ళు ఇంకా చాలా 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 మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేనైతే మరీ తీస్తున్నా. సో, ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వేయి స్తంభాల గుడి తెలవని వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి, చూడండి, దర్శనం చేసుకోండి. చాలా బావుంటది. ఇక్కడికి వస్తే కూడా కొంచెం మనశ్శాంతిగా గూడా ఉంటది. సో, మా పిల్లలు అంటున్నారు, ఇది చెక్కిన వాళ్ళకి వందనం చేసినా కానీ తక్కువే అని అంటున్నారు. ఇదైతే నిజమే. నేను కూడా గెస్ చేయలేదు. సో, చూడండి ఎంత బావుందంటే అంత బావుంది. 2 అవర్స్ మేము గుడిలోనే స్పెండ్ చేశాము. మా పిల్లలు అప్పటికి కూడా వస్తలేరు. రండి నేను ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మన వినాయకుడి నిమజ్జనం కదా అని అంటే అలా కొన్ని పిక్స్ అయితే దిగి వచ్చినాం. ఎప్పుడు మమ్మీ వీడియో తీసినా, ఫోటో తీసినా సైడ్‌కే చూస్తది. మన సైడ్ అయితే అసలే చూడది అని కామెంట్ ఏస్తున్నాడు మా బాబయితే. అలా అక్కడనైతే ఎంజాయ్ చేసి మళ్ళీ మా వారు వెళ్ళే వినాయకుడి దగ్గరికైతే వచ్చినాము మేము. వచ్చి ఇక్కడ మంగళహారతి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరవత్తులతో ఇక్కడికొచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని అండ్ ఇక్కడనైతే పూజ జరుగుతుంది. ఏంటంటే హోమం చేస్తున్నారు. హోమం చేసేవాళ్ళు 5 జంటలు. అక్కడ కూర్చొని హోమం అయితే చేస్తున్నారు. కొంచెం చాలా మంది అయిండ్రు గుడిలో. గుడి అయితే ఫుల్ ఫిలప్ అయిపోయింది. సో, చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడ అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. నవగ్రహాల పూజ గదా! అందరి గురించి చెప్తున్నాడన్నట్టు. గురుడు, శుక్రుడు, శనేశ్వరుడు, మునేశ్వరుడు అని అందరి పేర్లు చెప్తుండు. ఆ తర్వాత ఇక్కడనైతే వినాయకుని పూజ అయితుంది మళ్ళీ. మంగళహారతి ఇస్తున్నాడు. అందరూ మంగళహారతి తీసుకొని అండ్ ఫస్ట్ డే ఎవరెవరు నిలబెట్టిల్లో వాళ్ళందరూ మళ్ళీ కదిలించనీకి ముందుకైతే వస్తున్నారు. అందరూ రండి అని మైక్‌లో చెప్తున్నాడు అయ్యగారైతే. సో, చాలా బాగా చదువుతాడు. నాకైతే మస్తు నచ్చుతది. అన్నిటి గురించి చెప్తాడు. సో, బాగా అనిపిస్తది. కొంతమంది చెప్పరు. తినైతే చెప్తాడు. నాకైతే బాగా అనిపిస్తది. దేవుడినైతే కదిలించిన తర్వాత లడ్డు వేలం పాట ఏసిర్రు. లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత అన్నదానం కూడా ఉంది. నేనైతే అన్నదానం వీడియో తీయలేదండి. సారీ ఏమనుకోకండి. ఎందుకు అనంటే నా ఫోను అప్పటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే తీయలేదు. సారీ. 2 లడ్డూలైతే వేలం పాట ఏశారు. అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.